మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రవాలెంలో నాగలక్ష్మి హైస్కూల్ 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, తెనాలి ఏఎస్ఎన్ విద్యాసంస్థలు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్లక శేషగిరి, తామా డివిజన్ ప్రెసిడెంట్ కె ప్రసాద్ పాల్గొన్నారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులు ఉదయం పాఠశాలకు హాజరైనప్పటి నుండి మరలా ఇంటికి వెళ్లేంతవరకు యాంత్రిక వ్యవస్థగా మారిందని, యంత్రాలను ఎలా అయితే స్విచ్ ఆన్ చేస్తే పనిచేయడం, ఆఫ్ చేస్తే ఆగిపోవడం జరుగుతుందో అదే మాదిరిగా విద్యార్థుల జీవితం కూడా మారిందని, ఆ విధంగా ఉన్న విద్యార్థులలో నైతిక విలువలు, నైతిక సామర్థ్యం కుంటుపడిందని తెలిపారు. విద్యార్థులను యంత్రాలుగా కాకుండా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరారు. ఇటువంటి వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగితే విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలగడమే కాకుండా వారు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటే వేదిక భయం తొలగిపోయి మనోధైర్యం పెంపొందుతుందని ఎస్ఐ వెంకట్ అభిలషించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారి మానసిక స్థితిని బట్టి తమ పిల్లలు ఏ రంగాల్లో రాణిస్తారో గ్రహించి వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో విద్యార్థుల కలలు నెరవేరుతాయని, వారు ఎంచుకున్న రంగాల్లో విజేతలుగా నిలుస్తారని ఎస్ఐ వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ బి కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో గత 32 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాసేవలు అందిస్తున్నటువంటి నాగలక్ష్మి హైస్కూల్ 32వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా వారి యొక్క బస్ ఫీజు మా యొక్క 10th క్లాస్ ఫీజుగా పెట్టి గత 32 సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతూ అందరికీ కూడా అందుబాటు ఫీజులతో విద్యా ప్రమాణాలని అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో ముందుంటున్నటువంటి మా పాఠశాల ఈరోజు 32వ వార్షికోత్సవం జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరి గ్రామ ప్రజలందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా మా పాఠశాల తరపున మేము శుభాకాంక్షలు మరి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మాకు ఈ పాఠశాలలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుపుతూ అది తక్కువ ఫీజులతో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ విద్యాపరంగా కార్పొరేట్ స్థాయి పాఠశాలకు దీటుగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా అత్యున్నత ఫలితాలు సాధిస్తూ గత సంవత్సరంలో అత్యున్నత ఫలితాలు 584 మార్కులు సాధించి మండల స్థాయిలో కూడా ర్యాంకులు సాధించుకోవడం జరిగింది. పరీక్ష రాసినటువంటి ప్రతి ముగ్గురులో ఒకరికి 500 పైన మార్కులు సాధించి 10వ తరగతి ఫలితాల్లో కూడా ఒక ట్రెండ్ మార్కును సెట్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మరి అతి తక్కువ ఫీజులతో అతి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ఫీజులతో మా యొక్క విద్యాసంస్థను నడపడం, ఈ యొక్క విద్యాసంస్థ అధినేతగా బి కృష్ణ మాస్టర్ గారు ఈ గ్రామ ప్రజలకు సుపరిచితులుగా 32 సంవత్సరాలుగా విద్యాసంస్థని ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విద్యాసంస్థలో అనేక వందల మంది విద్యార్థులు వారి యొక్క విద్యాభ్యాసాన్ని చేసుకొని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత స్థానాల్లో ఉండటం మా యొక్క విద్యాసంస్థ తరపున మేము గర్వకారణంగా కూడా ఫీల్ అవుతూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి మా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 32వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా మన గ్రామీణ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ చిరుమామిళ్ల వెంకట్ గారు, అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్గా నల్లక శేషగిరిరావు గారు మరియు మా యొక్క తామా డివిజన్ అధ్యక్షులు కె లక్ష్మీప్రసాద్ గారు మరియు ఇతర ప్రముఖులు విచ్చేశారు. వారు ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి చిరుమామిళ్ల వెంకట్ గారి గురించి చెప్పాలి అంటే వారు అథ్లెటిక్స్లో 400 హర్డిల్స్లో స్వర్ణ పథకం సాధించి అనేక పథకాలు సాధించి ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, అథ్లెటిక్గా మరియు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి యొక్క రాష్ట్ర కేంద్ర బిందువు అయినటువంటి అమరావతిలో ఈ మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఒక నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి ఇటీవల కాలంలో ఆయన ఉత్తమ సేవా పథకాన్ని కూడా పొంది ఉన్నారు. వారు అథ్లెటిక్గా మా యొక్క పిల్లల్ని ఈరోజు బ్లెస్ చేయడానికి మా యొక్క పాఠశాలకు విచ్చేసి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చిన్నపిల్లలు పెద్దలైన ఏపీజే అబ్దుల్ కలాం ఆయన కూడా మనలాగే ఎంతో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఒక జెడ్పీహెచ్ఎస్
ఇంకా తక్కువ కాలి మున్సిపల్ స్కూల్స్లో చదువుకున్నాను పైకి వచ్చిన వ్యక్తి. ఇక్కడ చిన్న స్కూలా పెద్ద స్కూలా కాదండి, మన పేరెంట్స్ గుర్తించాలి. స్థాయిలు అంతస్తులు అవసరం లేదు. ఏబిసిడీలు పెద్ద పెద్ద పవన్ స్కూల్స్ అయినా కానీ అదే 26 ఉంటాయి, వాళ్ళు అదే 56 ఉంటాయి. ఇదే స్కూల్లో అంతే, ఇంకో స్కూల్లో అంతే. దయచేసి పిల్లవాడిని తీర్చిదిద్దిన పెట్టి ఉంటుంది. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఉమెన్ టెస్సీ థామస్, వీళ్ళిద్దరూ ఈ రోజు ఉన్నటువంటి మన భారత రాష్ట్రపతి మహాన్ గౌరవాలు మేడం గారు కూడా ఇదే విధంగా ఎంతో ఒరిస్సా రాష్ట్రంలో కుగ్రామం వచ్చింది. వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని పిల్లలు మరింత ముందుకు బాగా చదువుకోవాలని చెప్పేసి మన ఎర్రబాల నుంచి ఆ స్థాయిలో మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి మన నాగలక్ష్మి స్కూల్ 32వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా ఇంతటి చక్కని వాతావరణంలో స్కూల్ యాన్యువల్ డే జరిపినందుకు స్కూల్ యాజమాన్యానికి నా యొక్క శుభాభినందనలు. ఇంతమంది పిల్లలని అందరినీ కూడా ఒక చోటుకు చేర్చి ఆ యొక్క పిల్లలు రోజు కూడా ఎవరి సెక్షన్కి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. స్కూల్ టైం పిల్లలు పేరెంట్స్ దింపుతారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. కానీ పేరెంట్స్ ఉత్సాహం, ముఖ్యంగా స్టేజ్ ఫియర్ పోవటం, పిల్లలు చక్కగా ఇంతమంది ముందు, పేరెంట్స్ ముందు, ఫ్రెండ్స్ ముందు, బంధువుల ముందు స్టేజీకి పర్ఫామ్ చేస్తానంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ నైతిక విలువలు పెంచుకోవడం, వాళ్ళకి మనోధైర్యాన్ని నింపడం అనేది ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మనం పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా నేను చెప్పేది ఒకటే, పిల్లవాడు మనకన్నా స్కూల్లో టీచర్స్ దగ్గర ఎక్కువ ఉంటాడు. మార్నింగ్ మీరు 8-9 గంటలకి స్కూల్కి వదిలిపెడితే మళ్ళీ పిల్లవాడు మీ స్కూల్ని బట్టి హాఫ్ సెక్షన్ 1 o'clock రావడమా, లేదా ఈవినింగ్ 4 to 5 రావడం, అంటే దాదాపు 8 గంటలు స్కూల్లో గడుపుతాడు. ఆ తర్వాత మీతో ఫర్దర్గా 6 to 8, 9 కల్లా పడుకుంటాడు. అంటే 4-5 hours మాత్రమే మీతో పిల్లవాడు మాట్లాడడం కానీ అభిరుచులు తెలిపోవడం కానీ చేస్తారు. ఎక్కువ స్కూల్లోనే గడుపుతారు. కాబట్టి మీరు ముఖ్యంగా టీచర్స్ తోటి, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి మీ పిల్లవాడి ఫ్రెండ్స్ తోటి మీ పిల్లవాడి పరిస్థితులు, మీ పిల్లవాడి నడవడిక, పిల్లవాడి యొక్క బిహేవియర్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఆ సరైన సమాజం నిర్మించాలంటే ఈ స్కూల్ డేస్ నుంచి ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. మంచి చెడు ఎప్పుడైతే పిల్లవాడికి 12 years నుంచి 15 years లోపు ఎప్పుడైతే వాళ్ళ మనసులో బీజం ఆడుతుందో మంచి చెడు అని, ఆ యొక్క ఏదైతే ఏజ్లో ఉంటుందో అదే వాళ్ళ లైఫ్ లాంగ్ పడుతుంది. కాబట్టి దయచేసి పెద్దలు, టీచర్సు, అదేవిధంగా పేరెంట్స్ కూడా గమనించాలి. పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక ఆలోచన స్టేటస్ను బట్టి మీ యొక్క టీచింగ్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా దయచేసి మీ పిల్లవాడి స్టేటస్ని బట్టి, స్థితిని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఆ పిల్లవాడి మీద మానసికంగా దయచేసి రుద్దొద్దని చెప్పి, ఆ పిల్లవాడు దేంట్లో వస్తాడని చూసి దాంట్లోనే ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి నేను ప్రసంగించాలనుకున్నాను.
నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్ చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని వాళ్ళని ఆహ్వానిద్దాము. దయచేసి మేము ఎదుర ఆ సోఫాలు అనేవి గెస్ట్లు వస్తున్నారండి. అదేవిధంగా ఇతర తల్లిదండ్రులు కూడా మా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ఆ ఫొటోస్ టీచర్ గారు దించేసేయండి అండి పిల్లల్ని. రండమ్మా ప్లీజ్. నెక్స్ట్ బి సెక్షన్, ఎల్కేజీ బి సెక్షన్ చిల్డ్రన్. మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు, మన తల్లిదండ్రులు వెలుగుతూ ఇస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవరు దూరం పెట్టొద్దు, వారికి ప్రేమను పంచుతాం.